హాయ్ ఫ్రెండ్స్ ఎవ్రీవన్. ఈరోజు అరకు సంత చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే తెచ్చుకుంటారు సామాగ్రిలు, అక్కడ ఉన్నటువంటి నిత్యావసర సరుకులు కానీ అన్నీ తెచ్చుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ బ్యాంగిల్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నారు. ఆ విధంగా వెళ్ళాం మేము సంతకు. చూస్తున్నాం కదా ఎలా ఉన్నాయి ఆ క్రౌడ్, చూస్తున్నారు కదా. బిజీ సంత అంటేనే మహా బిజీ అంటే చాలా పెద్ద సంత ఇది. అరకు అంది వెరీ బిగ్గెస్ట్ మార్కెట్ అనమాట. ఇది లోకల్ మార్కెట్. ఇది అరకు ఓన్లీ ఫ్రైడే మాత్రమే జరుగుతుందండి. ఇది శుక్రవారం నాడు మాత్రమే జరుగుతుంది ఈ సంత. చూడండి ఎంతమంది వస్తారు. సామాన్లు కూరగాయలు అన్నీ తెచ్చి అమ్ముకొని ఇక్కడ వచ్చి గాజులు వేసుకుంటారు. చూస్తున్నారు కదా, గాజులు వారానికి ఒకసారి వస్తారండి. గాజులు వేసుకోవడము, చిన్నపిల్లలు పెద్దవాళ్ళంతా శుక్రవారం వస్తారండి. ఆదివారం అయితే మాకు శృంగనమట జరుగుతుందండి సంత. చూస్తున్నారు కదా, ఇలా పిల్లలు స్కూల్ పిల్లలు కూడా వచ్చేస్తారు శుక్రవారం గాజులు కొనుక్కోవడానికి. చూడండి ఈ విధంగా అయితే వస్తువులను అమ్మి గాజులు తెచ్చుకోవడానికి వస్తారండి. గాజులు వేసుకుంటారు, అనేక రకాల ముడి సరుకులు పట్టుకెళ్తారు వాళ్ళ ఇంటికి అన్నమాట. కావాల్సింది సామాన్లు అమ్మేసి. చూస్తాం కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే అరకు సంత మంచి గిరాకు ఉంటాయండి. బ్యాంగిల్స్ అయితే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ ట్రైబల్స్ ఎక్కువ మంది ఉంటారండి. ఇటువంటి బ్యాంగిల్స్ పెట్టిన వాళ్ళు అయితే, బ్యాంగిల్స్ కానీ కూరగాయలు పెట్టిన వాళ్ళంతా ట్రైబల్స్ ఉంటారండి. వాళ్ళ దగ్గర వెళ్ళి ఎక్కువ కొంటారండి. చూస్తున్నాం కదా, ఇప్పుడు కూడా ట్రైబల్స్కి కొన్ని ఉపాధులు దొరుకుతున్నట్టు ఉన్నాయన్నమాట ఈ ట్రైబల్ మార్కెట్లో. అప్పుడైతే కింద వాళ్ళు వచ్చి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరు కొద్దిగా అలవాటు పడి ఇటువంటి బ్యాంగిల్స్ కానీ లేదా అన్ని రకాల బిజినెస్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఒకళ్ళు బ్యాంగిల్ కొనేసుకున్నారు ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా అయితే మార్కెట్ ఎలా ఉంటుందో చూస్తారు కదా. ఓన్లీ తార్బాన్ రేక్ షెడ్ అయితే ఏం లేవు. ఓన్లీ కవర్లు కట్టి ఈ విధంగా రంగురంగుల కవర్లు, రంగురంగు బట్టలతో అలా మురిసిపోతుంటాయండి సంత. చూస్తున్నాయి కదా, అమ్మాయి మరిపించే ఆ మనసు సంతాన్ని చూస్తే ఎంత గిరాకుందని అంత గిరాకుంది సంత. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అరకు సంత వచ్చినప్పుడు మీరు విజిట్ చేయండి. ఎంత బాగుంటుంది చూడండి. ఇక్కడ పిల్లలు పిండి వంటలు తినేస్తున్నారు. చూస్తున్నారు కదా, చిన్న పిల్లలు కూడా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ. మేమైతే ఇక్కడ వరకు వస్తాం సగం. చూడండి మార్కెట్ లోపల ఇక్కడ అలా బ్యాంగిల్స్ ఎక్కువ ఉంటాయండి. అక్కడ చూసిన బ్యాంగిల్స్ అనమాట. చూస్తున్నాం కదా, చిన్నపిల్లలు కూడా పిండి వంటలు తినేస్తున్నారు బాగా. పిండి వంట అంటే ఇక్కడ మంచి గిరాకండి అరకులో. వచ్చినప్పుడు పిండి వంట మర్చిపోకండి, ఏజెంట్లు బాగా తయారు చేస్తారు. చూడండి ఇక్కడైతే వస్తాం మేము. చూడండి ఈ షెడ్ ఎలా ఉంది, రంగురంగులో ఉన్నాయి కదా. రంగురంగు కలర్, పచ్చ, ఎరుపు, నలుపు అంతా అలాగా ముడిపడి ఉంటాయండి. చూస్తున్నాక కొండ, పచ్చటి కొండ ఉంది. ఆ గాలి వాతావరణం చాలా చల్లగా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే వస్తాం మేము. ఈ విధంగా అయితే వచ్చి అలా చూస్తున్నాం. చూడండి అన్నీ అండి ఇక్కడ దొరకని సామాన్లు అంటూ ఉండవు, అన్నీ దొరుకుతాయండి మార్కెట్లో. చూస్తున్నారు కదా, ఇక్కడ వరకు అలాగా గొడుగులు అన్నీ వింటర్ సీజన్కి వర్షాకాలం వర్షం గొడుగులు, రెయిన్ కోట్లు అన్నీ తెచ్చేస్తారండి ఇక్కడ కూడాను. అలా ఎత్తుకుంటే ఇప్పుడు అభివృద్ధి అయింది కాబట్టి అందరూ రెయిన్ కోట్లు, గొడుగులు ఎక్కువగా వాడతారండి ఇక్కడ. సో నైట్లు కూడా ఈ విధంగా బేరం ఆడుతున్నారు. చూస్తున్నారు కదా, ఆడవాళ్ళు చూసుకుంటూ అలాగా బేరం ఆడుకుంటారండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలామంది పిండి వంటలతో గమ్మ మంచి వాసన వస్తుందండి. పక్కన పిండి వంటలు ఎక్కువ ఉన్నాయి కదా. చూడండి బేరం అయితే అయిపోయింది నైట్. ఈ విధంగా పోల్డ్ చేసి ఇచ్చేస్తున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి పోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇచ్చేస్తారు. ఆ మడత పెట్టారు కదా, అదిగో ఈ విధంగా ఇచ్చేస్తారు. 400 తీసుకున్నానండి ఆ నైట్. చూస్తున్నారు కదా, 400 అయితే అయింది నైట్కి. ఆర్డర్లు కొనడానికి వచ్చారు. చూడండి ఇగో డబ్బులు తీసుకుంటున్నారు. అన్నీ వ్యాపారం ఇలా జరిగిపోతున్నాయండి అరకు మార్కెట్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుంది అరకు సంత. చూడండి ఇక్కడైతే ఈ ఏరియా అంతా ఎండి చేపలు, పచ్చి చేపలు ఎక్కువ ఉంటాయండి. ఇక్కడ ఫేమస్ ఎక్కువ. అది కూడాను శుక్రవారం వచ్చిందంటే చాలా ఎండి చేపలు దొరుకుతాయి. మంచిగా కమ్మటి వాసన, మంచి కూర చాలా టేస్ట్గా ఉంటాయి కదండి. అందరు నోరు నుంచి కూర అంటే ఏజెన్సీలో ఇదండి ఎక్కువగా పట్టుకెళ్ళేది ఈ ఎండి చేపలే. చాలా ఎక్కువ ఇష్టంగా తింటాండి ఏజెన్సీ ప్రాంతంలో. చూస్తున్నారు కదా, పిండి వంట చూస్తే గమ్మలు ఆడిపోతున్నాయి. ఇక్కడ కదండి చాలా ఉన్నాయి. పిండి వంట ఎంత రుచిగా ఉంటుంది అంటే రుచిగా ఉంటుంది. ఈ పిండి వంట మన ట్రైబల్స్ ఎక్కువ తింటారండి. పండగలకి చేసుకుంటాం కదండి, పప్పలు, ఒడియాలు అన్నీ చేసుకుంటాం కదా. ఆ విధంగా ఇక్కడ అన్ని పప్పలు ఉంటాయండి. అన్ని రకాలుగా ఉంటాయి. 10 రకాల దాదాపు పప్పలు ఉంటాయండి ఇక్కడ. చూస్తున్నారు కదా, జంతికాయలు, పొంగడాలు అన్నీ అనేక రకాలు ఉంటాయి. ఈ లైన్లో అలా పోతే చూస్తున్నారు కదా, అలా కనిపిస్తున్నాయి. అంత చక్కగా ఉన్నాయండి. ఫ్రెష్గా ఉంటాయి, నిగనగలు ఆడిపోతుంటాయండి. చూస్తేనే అనిపిస్తుంది ఎవరికైనాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఆయిల్ అన్నీ అమ్ముకుంటున్నారు. ఇక్కడైతే మార్కెట్ ఇలా ఉంటుందండి. చూడండి ఒక్కొక్క రకం అన్ని రకాలైన వస్తువులు ఇక్కడ నిలబడి ఉంటారు. వీళ్ళని అమ్ముతారు. చూడండి ఎంత ట్రైబల్స్ అండి ఎంత పెట్టుకున్నది. చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి. మార్కెట్ చాలా విచిత్రంగా ఉంటాయి కదండి. అరకు వచ్చినప్పుడు మేము విజిట్ చేయండి. అరకు కానీ శృంగనమట్ట కానీ వచ్చినప్పుడు ఆదివారం వస్తే శృంగనమట్ట, శుక్రవారం వస్తే
అరకు విజిట్ చేయండి. ఎలా ఉంటాయి మార్కెట్ అంటే మీకు తెలుస్తుంది. చూడండి ఇది ఈ మురిలు అంటే చాలా మురి ఉంటాయి కదండి, అవి గిరాకి 20 రూపాయలు అండి. అది 12 వస్తారు 20 రూపాయలకి. ఆరోగ్యానికి మంచిది, చాలా బాగుంటాయి టేస్ట్ కూడా. మీరు ఇదిగో చూడండి, ఇక్కడ ట్రెడిషనల్ కళ్ళు అంటాము, జీరికళ్ళు అంబటి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయండి. మంచి గిరాకు ఉంటుంది అరకు సంతలో. ఎక్కువ మంది అమ్ముతుంటారండి, తాగుతుంటారు. చూడండి ఇగో పెట్టెలు పేడాలు అన్నీ ఉంటాయండి మన సామాన్లు పెట్టి భద్రపరచుకోవడానికి. ఇక్కడ చూడండి ఇలాగ బట్టలు అన్నీ ఉంటాయి, లైట్లు, టార్చ్ లైట్లు అన్నీ దొరుకుతాయండి. ఇక్కడ ఏ దొరకకుండా ఉండదు. అన్నీ దొరుకుతున్నాయండి మార్కెట్లో. శుక్రవారం వెళ్ళినప్పుడు అలా చూస్తే సంతలు, బట్టలు, కొత్త బట్టలు, పాత బట్టలు అన్నీ అమ్ముతుంటారండి. చూస్తాను కదా ఫ్రెండ్స్, అంతా బట్టలు కొనడానికి పండగలు వస్తున్నాయి కదా, ఎంత గిరాకీ కొనుక్కుంటున్నారు బట్టలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చెప్పులు షాపులు అన్నీ ఉంటాయండి ఇక్కడ మార్కెట్ అనగా. రబ్బర్ బకెట్లు, స్టీల్ బకెట్లు అన్నీ ఉంటాయండి. చూడండి ఎంతమంది యువతులు అంతా వస్తారండి సంతకి. అంటే మాకు ఫేమస్ అయిన సంత ఇదేనండి. చూడండి ఇక్కడ కూరగాయలు వాట 50 రూపాయలండి. ఇక్కడైతే వాట 50 రూపాయలు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళగానే బస్తాలండి. అది వాటర్ రూపంలో ఉండదు, కేజీ రూపంలో ఉండదు. చౌకగా దొరుకుతాయండి, చాలా చౌకగా దొరుకుతాయి. మీరు వచ్చినప్పుడల్లా బస్తా 2 బస్తాలు పట్టుకెళ్ళిపోండి, ఒక 500-600 పెట్టుకొని మీరు అక్కడ తీసుకెళ్ళి అమ్ముకోవచ్చు, తినవచ్చు. చాలా బాగుంటాయండి. ఇటువంటి చూడండి, చూసారు కదా ఈ విధంగా అయితే ఉన్నాయి. మార్కెట్ చాలా బాగుంటుంది, క్రౌడ్గా ఉంటుందండి ఫ్రెండ్స్. మీరు ఈ వీడియో చూసారు కదా, చూసిన వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అలా తినే చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ కూడా తినేస్తున్నారు పాప అయితే. ఐస్ క్రీమ్ అయితే బాగా తింటుందండి పాప. చూస్తుంది ఇక్కడ అలసిలు, కందులు ఇక్కడ న్యాచురల్ అనమాట, అన్ని న్యాచురల్ దొరుకుతాయి. ఇది కేజీ 100 రూపాయలు అంట. కేజీ 1/2 కేజీ ఉంటుంది, 100 రూపాయలు. చాలా న్యాచురల్గా ఉంటాయి, చాలా బాగుంటాయి కందులు. మేము గిరిజన ప్రాంతంలో ఎక్కువ ఇష్టపడతాం ఇది కందులు తినడానికి. చూస్తున్నాం కదా ఇలాంటి కూరలు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా ఫ్రెండ్స్, మార్కెట్ అంటే అరకు ఇలా ఉంటుందండి. క్లమ్జీగా ఉంటుంది. మీరు వచ్చిన వాళ్ళు రద్దీగా ఉంటుందండి ఇక్కడ. వైజాగ్ మార్కెట్ కన్నా ఈ ఒక్కరోజు మార్కెట్ అండి సంత. వీక్లీ 1 టైం మార్కెట్ కాబట్టి ఎక్కువ మంది వస్తారండి ఇక్కడ. చూడండి ఎదురు బొంగులు ఉన్నాయి కదా, ఇది మంచి గిరాకీ అండి. ఈ సీజన్లో మంచి గిరాకీ. ఆగస్టు నుంచి జూన్, జూలై, ఆగస్టు 3 నెలల వరకు మంచి గిరాకీ అండి. ఇది వాట 100 రూపాయలు అండి. చూసిన వాళ్ళు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.